కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం. ఇవాళ గవర్నర్ ప్రసంగంపై చర్చ. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మారుస్తూ సభలో సవరణ బిల్లు. సూరవరం ప్రతాపరెడ్డి నేమ్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం. తణుకులో సీఎం చంద్రబాబు పర్యటన. స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరు. గోల్డ్ స్మగ్లర్ రన్యారావుకు పిడుగురాళ్ల వ్యాపారికి లింక్. కన్నడ నటిపై కేసు తర్వాత కనిపించకుండా పోయిన బిజినెస్ మ్యాన్. తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు అంటూ భారీ మోసం. 150 కోట్లకు పైగా జనాలకు టోకరా. ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయని బాధితులు. తిరుమలలో మద్యం మత్తులో యువకుడు వీరంగం. మహిళతో వాగ్వాదం. అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ సిబ్బంది. తెలంగాణ సరిహద్దుల్లో ఇసుక మాఫియా. ఆంధ్ర నుంచి యథేచ్ఛగా రవాణా. రాత్రి సమయంలో క్యూ కట్టిన లారీలు. అధికారులు పట్టించుకోవడం లేదు అంటున్న స్థానికులు. మన్యం జిల్లా పాలకొండలో ఏటీఎం దొంగల గుట్టు రట్టు. కార్డులను క్లోనింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న 2 నేరగాళ్లు. వృద్ధులు, నిరక్షరాస్యులే ప్రధాన టార్గెట్. నిందితుల నుంచి 4,10,000, కారు, 2 ఫోన్స్ రికవరీ. తమిళనాడులో డీఎంకే టార్గెట్గా ఆందోళనలకు బీజేపీ పిలుపు. లిక్కర్ స్కామ్పై పోరాటం చేయాలని నిర్ణయం. ఈ నెల 17న మద్యం దుకాణాలు ముట్టడించాలి అన్న అన్నామలై. ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె. ద యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటన. ఐబీఏతో జరిపిన చర్చల్లో సానుకూల ఫలితం రాలేదని వెల్లడి. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 82,310. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 89,790. కిలో వెండి 1,12,100.